అండి, వెల్కమ్ బ్యాక్ టు కేసీ ఫ్యాషన్. ఈరోజు నేను స్కిన్ బ్రైట్నింగ్ కోసం హోమ్ మేడ్ బాత్ పౌడర్ అయితే చూపించబోతున్నానండి. ఎందుకంటే మన స్కిన్ బాగుంటేనే మన ఫేస్ కలర్ బాగుంటుంది కదండి. మన స్కిన్ డల్గా ఉన్నప్పుడు బాగుండదు, మన కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతామండి. అందుకని ఈరోజు నేను చక్కటి బాత్ పౌడర్ అయితే మీకు చూపించబోతున్నాను. అదే అండి, సున్నిపిండి అంటారు కదా, అదండి హోమ్ మేడ్ సున్నిపిండి అండి. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. మన స్కిన్ బాగుంటే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలని వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే గులాబీ రేకులు అయితే తీసుకోవాలండి. నాటు చెట్టు ఉంటుంది కదండి గులాబీ పూలది, అవైతే తీసుకొని నీట్గా ఇలా గులాబీ రేకులు తీసుకోవాలండి. వాటిని డ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఎండలో పెట్టినా సరిపోతుంది, లేదంటే మనం అట్లా ఫ్యాన్ గాలికి కానీ రూమ్లో కానీ వదిలేసిన అవి డ్రై అయిపోతాయండి. చూస్తున్నారు కదా, చక్కగా నాటువండి, మంచి స్మెల్ వస్తుంటాయి కదా, అటువంటి గులాబీ పూలు అయితే తీసుకోవాలండి. చూడండి, నేనైతే ఫ్రెష్ అండి ఇవి. వీటిని ఇప్పుడు డ్రై చేద్దాము. బయట పెట్టేసి వచ్చాను. నెక్స్ట్ ఏమేమి కావాలంటే అండి, శనగపప్పు, తర్వాత పచ్చపెసలు, బియ్యము, డ్రై అయిపోయిన గులాబీ రేకులు అండి అవి, మెంతులు అయితే ఆప్షన్ అండి. చక్కగా వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తం అన్నిటినీ కలిపేసి యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇప్పుడు మిక్సీ వేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టేద్దాం. చక్కగా మిక్సీ పట్టుకొని, ఎలా అంటే అండి, ఇది కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుందండి. మరీ మెత్తగా పట్టుకుంటే అంతగా బాగా అనిపించదు. బరకగా పట్టుకుంటే మనం స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మిక్సీ అయితే పట్టేశానండి. చూడండి, ఇలా ఉండాలి. మిక్సీ జార్లో నుంచి తీద్దామండి. చక్కగా తీసేసిన తర్వాత దీనికి మనము అదే అండి, పసుపు కొమ్మలు తాడించిన పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు మంచి పసుపు అయితే బాగుంటుందండి, మనం రెగ్యులర్గా వాడుకునేది కాకుండా చక్కగా కొమ్మలతో ఆడించింది అయితే బాగుంటుందండి. చూస్తున్నారు, చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 1 ఇయర్ వరకు అయితే స్టోర్ చేయొచ్చండి. దీంతో మనము పెరుగు కానీ పచ్చి పాలు అట్లనే రోజ్ వాటర్తో కలిపి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. స్కిన్ బ్రైట్గా తయారవుతుంది. ఇలా స్టోర్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మన సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.